పహల్గామ్‌లో దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులని పట్టుకునేందుకు భద్రతా బలగాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 4 ప్రాంతాల్లో లొకేషన్స్ కూడా ట్రేస్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పహల్గామ్‌లో జరిగినటువంటి అటాక్ తర్వాత వారు అక్కడనే ఉన్నటువంటి సౌత్ కాశ్మీర్ అడవుల్లో కూడా వారు వెళ్ళినట్టు కూడా భద్రతా బలగాలు గుర్తించారు. స్థానిక పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సాయంతోటి భద్రతా బలగాలు ఈ యొక్క ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అంటే మీకు చూపిస్తున్నాను, ఈ నలుగురు ఉగ్రవాదులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అంటే ఒక ప్రాంతాల్లో కనిపించి మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి వెళ్ళేందుకు కూడా వారు చాలా రూట్ మ్యాప్ చేపట్టిన తర్వాతనే ఈ యొక్క దాడి కూడా చేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా సౌత్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ నలుగురు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు కూడా వారు కనుగొన్నారు. దాని తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సౌత్ కాశ్మీర్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో పహల్గామ్ తెహ్సీ వద్ద మొదటగా వారిని గుర్తించారు. దాని తర్వాత భద్రతా బలగాలు కూమింగ్ అక్కడ చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి లోకల్స్ సాయంతో మరో ప్రాంతానికి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇంకా అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, ఇప్పటికే ఫోర్స్ అంతా కూడా వీరిని ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీన్ని చాలా సీరియస్గా కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పహల్గామ్లో ఉన్నటువంటి విషయం కావచ్చు, అనంతరం అక్కడి నుంచి త్రాల్ కొండల్లో వారు ఉన్నట్లు కూడా దళాలు కూడా గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి వారు మళ్ళీ అక్కడి నుంచి వారు పరారయ్యారు. దాంతోపాటు ఆ కొకైనాగ్ లొకేషన్లో అక్కడ ఉన్నట్టు కూడా వారు భద్రతా బలగాలు కూడా వారు అక్కడ ఉన్నట్టు కూడా వారు సమాచారం కూడా అందింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది. వారు అక్కడ ఉన్నటువంటి లోకల్స్ ఇచ్చినటువంటి సమాచారంతో, ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆ పూర్తి సమాచారంతో, ఒక ట్రేస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ భద్రతా బలగాలు కూడా వారిని మట్టుపెట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న రాత్రి మరొక ప్రాంతంలో కూడా వారిని గుర్తించారు. కానీ అక్కడ ఆహారం కోసం మరొక వ్యక్తి ఆహారం తీసుకొచ్చారని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ తిన్నటువంటి వెంటనే అక్కడి నుంచి వారు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అంతా ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతుందంటే ఎలకపిల్లి వేట సంబంధించినటువంటి ఆపరేషన్ అవుతుందో ఆ విధంగా ఈ ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే వారి స్ట్రాటజీ కావచ్చు, వారు వచ్చేటువంటి విధానం, అక్కడ దాడి జరిగే కంటే ముందు ఒకరోజు ముందు కూడా వారు అక్కడ కూమింగ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చాలా వరకు సీసీ కెమెరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చాలా మంది టూరిస్టులు వచ్చారు. కాబట్టి ఆ టూరిస్టులు అనేక మంది సెల్ఫీలు దిగారు. దిగి దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి వీడియోస్, దాని ఆధారంగా వీరికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. కొంతమంది ఆనవాళ్ళు గుర్తించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వారు పోలీసులు పూర్తి స్థాయిలో కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఒక గమనించాల్సింది ఏంటంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఫైరింగ్ చేసినటువంటి సమయంలో ఒక టూరిస్ట్ ఫోన్తో పాటు మరొక అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఫోన్లు కూడా 2 ఫోన్లు తీసుకువెళ్ళినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఫోన్లతోటి కూడా ట్రేస్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ల ద్వారా ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ట్రేస్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మరోవైపు ఈ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా కొండ చర్యలు ఉంటాయి. ఆరోధంకంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఎక్కడో ఒక దిక్కు వారు దాక్కొని ఉంటారు. ఖచ్చితంగా వారిని మట్టు పెట్టేంత వరకు మేము విడిచిపెట్టాం. కేవలం ఈ నలుగురే కాదు, వారు వెంట ఎవరున్నా కానీ వారిని ఖచ్చితంగా అటాక్ చేసి తీరుతామని చెప్పేసి ఇండియా ఆర్మీ టీం కూడా వారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గస్తీ కూడా కాస్తున్నారు. ఎందుకంటే చూసాం ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఒక్కొక్కరు ఏ విధంగా కన్నీళ్ళు పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్యామిలీస్ కొత్తగా పెళ్ళై వచ్చినటువంటి వారి పరిస్థితులు కూడా మనము ఆ వీజాస్ కూడా చూసి చాలా బాధాకరం ఇచ్చినటువంటి ఆ పరిస్థితులు. కానీ ఒక్కసారిగా 26 మందిని కూడా పొట్టన పెట్టుకున్నారు. అమాయక టూరిస్టులు కూడా అక్కడికి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ ఉగ్రవాదులు ఈ విధంగా భీకర కాల్పులకు కూడా పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేంత వరకు కూడా మేము ఇదే విధంగా ఖచ్చితంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇండియన్ పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది.